మారుతి క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ సత్య ఉమ్మిటి. ఓం గం గణపతే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం హం హనుమతే నమః. కార్తీక పురాణం 28వ అధ్యాయం. విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రం యొక్క మహిమను చాటుతుంది ఈ అధ్యాయం. జనక మహారాజా, వింటివా దూర్వాసుని యొక్క అవస్థలు? తాను ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు. కనుకనే అట్టి ప్రయాసలు పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను. ఆ విధంగా దూర్వాసుడు శ్రీమన్నారాయణి దగ్గర సెలవు పొంది తన వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుతూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని దగ్గరకు వెళ్ళి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి. కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్య ఫలమును నాశనము చేయ తలపెట్టి తిని. కానీ నా దుర్బుద్ధి నన్నీ వెంటాడి నా ప్రాణములు తీయటకే సిద్ధమైనది. నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్థించి తిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్ద కేగమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్శాలినైనను, ఎంత నిష్టగలవాడినైనను నీ నిష్కళంక భక్తి ముందు ఏమీ పనిచేయలేదు. నన్ను ఈ విపత్తు నుండి కాపాడుము అని అనేక విధాలుగా ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనఃపూర్వక వందనములు. ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకనో తొందరపాటుగా ఈ కష్టములు కొని తెచ్చుకొనెను. అయినను ఈతడు బ్రాహ్మణుడు కాన ఇతనిని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింప తలచితివేని ముందు నన్ను చంపి ఆ తర్వాత ఈ దుర్వాసుని చంపుము. నీవు శ్రీమన్నారాయణుని యొక్క ఆయుధానివి. నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఎలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో ఉండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపితివి గాని శరణగోరు వారిని ఇంతవరకు చంపనేలేదు. అందువలననే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతనిని వెంటాడుచునే ఉన్నావు గాని చంపటలేదు. ఓ దేవా, సురాసురాది భూతకోటిలన్నీయు ఒక్కటిగా ఏకమైనను నిన్నేమియూ చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు. ఈ విషయము లోకమంతటికీ తెలియను. అయినను ఈ ముని పొంగవనికి ఏ అపాయము కలగకుండా రక్షింపుము అని ప్రార్థించుచున్నాను. నీ యందు ఆ శ్రీమన్నారాయణుని యొక్క శక్తి ఇమిడియున్నది. నిన్ను వేడుకొనుచున్న నన్ను శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపుము అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారంలో నిప్పులు కక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగ్రేశ్వర అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకు ఇట్లు చేసి తినే గాని వేరేమీ లేదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైట బులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీవు ఎరింగుదువు కదా. ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండెను. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముక్కోపియగు ఈ దుర్వాసుడు నీపై పగబోని నీ వ్రతమును నశింపచేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్నులెర్ర చేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని. నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమును అణచవలనని తరుముచున్నాను. ఈతడు కూడా సామాన్యుడేమీ కాదు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు కలవాడు, మహా తపస్శాలి. రుద్రతేజము భూలోకవాసుల
నందరను చంపగలదు, కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు. సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటేనో, కైలాసవతియగు మహేశ్వరుని తేజస్సు కంటేనో ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దూర్వాసుడు గాని, క్షత్రియ తేజస్సు గల నీవు కాని తొలతూగరు. నన్ను ఎదుర్కొనజాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడయ్యున్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమము. ఈ నీతిని ఆచరించు వారలు ఎటువంటి విపత్తుల నుండి ఆయనను తప్పించుకోగలరు. ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఈ దూర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపుమని చక్రాయుధము పలికెను. అప్పుడు అంబరీషుడు ఆ పలుకులను ఆలకించి, నేను దేవ గో బ్రాహ్మణాదుల యందును స్త్రీల యందును గౌరవము గలవాడను. నా రాజ్యములో సర్వజనులు సుఖముగా నుండవలనియే నా అభిలాష. కాన శరణు కోరిన ఈ దూర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము. వేల కొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు. నీవు అట్టి తేజోరాశివి. మహావిష్ణువు లోనిందితులపై, లోక కంటకులపై, దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి అందున్న 14 లోకములను కంటికి రెప్పల వలె కాపాడుచున్నాడు. కాన నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములపై పడెను అంబరీషుడు. అంతటా సుదర్శన చక్రము అంబరీషుణ్ణి లేవదీసి గాఢ ఆలింగనమునర్చి, అంబరీష, నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణు సూత్రము 3 కాలముల యందు ఎవరు పఠింతురో, ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకొందురో, ఎవరు పరులను హింసించక, పరధనములను ఆశపడక, పరస్త్రీలను చెరపట్టక, గోహత్య, బ్రాహ్మణ హత్య, శిశు హత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టి వారి కష్టములు నశించి దూర్వాసుని రక్షించుచున్నాను. నీవు చేసిన ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగవుని యొక్క తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమైంది ఆ సుదర్శన చక్రము. విన్నారు కదా, ఆ శ్రీహరిని నిర్మలమైన మనస్సుతో భక్తితో పూజించి ఆయన పాదాలను పట్టుకుంటే ఆయన మనల్ని తన హృదయంలో పెట్టుకొని రక్షిస్తూ ఉంటాడు. నిష్కలంకమైన భక్తి ముందు ఎలాంటి శక్తులు కూడా నిరుపయోగమే, సాటి రావు అని ఎంతో చక్కగా చాటి చెప్పింది ఈ కథ. వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టి ఆల్లో పెట్టుకోండి. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. శుభం.